అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినాయి వరదల లెక్క. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతున్నాయి తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతలేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్కమ్మలోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజల్లో కూడా చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా, కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టిండ్రు, అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్కమ్మలోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం.